టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయంలో అత్యంత ముఖ్యమైన యాంగిల్ కులం. సాధారణంగా సామాజిక వర్గం అని మనం గతంలో మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు పెద్దగా అలా మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు, ప్రజలు అంత సెన్సిటివ్గా తీసుకోవట్లేదు దాన్ని. కులం అనేదే స్పష్టంగా మనం ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను డిస్క్లైమర్ ఇస్తూ కులం అనే మాట్లాడుతున్నాను. సో 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికలు చూసుకుంటే కనుక స్పష్టంగా సైంటిఫిక్ డేటా కూడా సపోర్ట్ చేస్తున్న విషయం ఏంటంటే కాపు సామాజిక వర్గం దాదాపు 17 నుంచి 18% శాతం ఉన్న ఈ ఓట్ బ్యాంకు మెజారిటీ షిఫ్ట్, అంటే మొత్తం ఒక కులంలో మొత్తం ఓట్లన్నీ ఒకే పార్టీకి పడిపోవడం అట్లా ఉండదు. కానీ మెజారిటీ షిఫ్ట్ ఎటైతే జరిగిందో 2014లో బయట నుంచి పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడము, 2019లో ఆయన సొంతంగా పోటీ చేయడము, 2024లో కూటమిగా 3 పార్టీలు కలిపి ఏర్పడడం. ఈ 3 ఎన్నికల్లో కూడా ప్రధానమైన షిఫ్ట్ కాపు సామాజిక వర్గం ఎటుందో అటు విజయం వచ్చింది. అంటే ప్రభుత్వాల్లో కూర్చోబెట్టడానికి కీలకమైన సామాజిక వర్గంగా కాపు కులం ఉందనేది ఎముకబుల్గా డేటా ఇస్తున్న ఒక విషయం గడిచిన కొన్ని ఎన్నికలు తీసుకుంటే కనుక. సరే, ఓడిపోయిన తర్వాత ఎందుకు దూరం అయ్యారు అనే సమీక్ష చేసుకోవడంలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి రెడీగా లేడు ఆయన. అందుకే తమ పార్టీలోని కాపు నేతలందరితో వరుసగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయించడం, ఇప్పుడే కాదు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం దగ్గర నుంచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం దగ్గర నుంచి, ఆయన విడిగా పోటీ చేయడం దగ్గర నుంచి అప్పుడేవో కొంత ప్రయత్నాలు జరిగాయి. కొంత దగ్గర అయ్యే ప్రయత్నాలు, దగ్గర చేసుకునే ప్రయత్నాలు. ఎందుకంటే ఆయన అప్పుడు 2019లో ఒంటరిగా బరిలో దిగాడు కాబట్టి. ఇక 2024 ఎప్పుడైతే కూటమి ఏర్పాటు తప్పట్లేదో, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారో, తర్వాత కూటమి ఏర్పడక ముందే సపోర్ట్ చేశారు కదా, అక్కడి నుంచి విషయం చెమ్మడం మరింత పెరిగింది. కేవలం పొలిటికల్గానే కాదు, పర్సనల్గాను వ్యక్తిత్వ హననం, కుటుంబాల్లో ఆడపిల్లలను కూడా వదిలిపెట్టకుండా దారుణంగా మాట్లాడించడం. అంటే ఆయన ఏదో చెప్పి పంపించాడని కాదు, బట్ అలాంటి వాళ్ళని కట్టడి చేయలేకపోవడం, పోసాన్ లాంటి వాళ్ళు దారుణంగా మాట్లాడారు. సో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి ఆయన అధికారంలో ఉన్నప్పుడు. సో ఇవాళ ఈ కాంటెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మాటామంతి కార్యక్రమంలో, కాకినాడలో జరిగిన కార్యక్రమంలో తాజాగా జరిగిన గాదే సాయికృష్ణ వ్యవహారం నడుస్తోంది కదా, రౌడీ షీటర్ వ్యవహారం. అందులో సిఐ నాగరాజు పాత్ర, దాని మీద ప్రభుత్వం సిట్టు వేసింది. నేను అందులో లీగాలిటీస్ జోలికి పోవట్లేదు, ఎందుకంటే అక్కడ ప్రభుత్వం సిట్టు ఏర్పాటు చేసింది, దానికి సంబంధించి వివరాలు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే, మీరు ఏదన్నా అంశం జరిగితే ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేనకి, ఎంపీలు మొన్న ఇచ్చిన రాజ్యసభతో 3 ఎంపీలు ఉన్నారు. సో ఇంతమంది ఉండి మీరు మాట్లాడరా, ప్రతిదానికి నేనే రావాలా, మాట్లాడితే కులం ఓట్లు పోతాయి, కాపులు ఓట్లేరు అని భయపడుతూ ఉంటే ఎట్లా ముందుకెళ్ళేది అని కొంచెం సీరియస్గానే క్లాస్ స్పీకర్ ఇక చాలా అంశాలు మాట్లాడారు. నేను దీనికి సంబంధించి ఈ కాంటెక్స్ట్లో ఉన్న అంశం చెప్తున్నాను. ఇప్పుడు సరే, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు, గతంలో కూడా మాట్లాడారు. నా దగ్గర హోంశాఖ ఉండుంటే ఎట్లా ఉండేది, తాట తీసేవాడిని అని. మొన్న కూడా ఈ గాది సాయికృష్ణ విషయంలో, అంటే అతను చనిపోయాడా, ఉన్నాడా, లేకపోతే లాకప్లో చనిపోయాడా, ఇంకో చోట ఏంటనేది తెలియదు. ప్రస్తుతానికైతే అది కేసు. తల్లిదండ్రులు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తర్వాత దీన్ని రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి, ఎందుకని మర్డర్లు లేకపోతే లా అండ్ ఆర్డర్లో ఏమన్నా చిన్న ఘటనలు జరిగినా, లేకపోతే మతపరమైన ఏమన్నా ఇన్సిడెంట్లు వస్తే వాడుకోవాలన్నా, లేదా క్రియేట్ చేయాలన్నా పెట్టింది పేరు ఈ రాజకీయాలకి, కులము, మతము, ప్రాంతము. నిన్న పేరుని నాని మాట్లాడుతూ, ఎక్కడో తెలంగాణలో ఎవరికో పిల్లాడికి బాగాలేకపోతే మీరు వెళ్తారు, ఇక్కడ ఇంతమందికి బాధలుంటే మీరు చూడరా అంటే అక్కడ కూడా ఒక డివిజన్ తీసుకురావాలి అని ఒక ప్రయత్నం. సో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల మీద, అదిగో కాపుల్ని మీరు ఎన్నికల్లో వాడుకుని లబ్ధి పొంది ఇవాళ అక్కర్లేదంటారా, గతంలో కూడా అని ఏదేదో మాట్లాడుతూ ఆత్మీయ సమావేశం అనేది పెట్టుకోవచ్చు, ఎవరన్నా ఈ సమావేశాలను పెట్టుకోవచ్చు. కానీ దాని ఎజెండా ఏంటి? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఒక కుల సమీకరణ, ఓట్ బ్యాంకు సరే ఎవరన్నా ఏ రాష్ట్రంలో చేస్తారో, అదేమి ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే కొత్తగా జరుగుతున్న వ్యవహారం కాదు. ఉత్తరాదిన ఇంకా దారుణంగా ఉంటాయి ఈ వ్యవహారాలని. మనం దాని మీద అంత డీప్గా ఫోకస్ చేయం కాబట్టి పెద్దగా చర్చించుకోం. కానీ ఆంధ్రప్రదేశ్లో
కులాలకు సంబంధించిన రాజకీయం ఈ రోజు కాదు. కానీ పవన్ కళ్యాణ్ పదే పదే ఈ మధ్య ఏం చెప్తున్నారు, దయచేసి దీని నుంచి బయటపడండి, ఆ బ్యారియర్ దాటి బయటికి రండి. అక్కడక్కడే ఆ మధ్యలోనే కులాల మధ్య ఉండిపోయి, సరే తెలంగాణ ప్రాంతం మధ్య ఉండిపోతే ఇక అభివృద్ధి ఎప్పుడు, దేశం అనే యాంగిల్లో చూడాలి కదా అనేది వారు చెప్తున్నమాట. అలాగే దయచేసి నన్ను ఒక చట్టంలో ఇరికించకండి అని. సో అందుకని వీళ్ళే ఉంటారు, అదిగో నువ్వు గెలవడానికి కులం కావాల్సి వచ్చింది, ఇప్పుడు అక్కర్లేదని. కానీ వైసీపీ హయాంలో ఏం జరిగింది, అది మర్చిపోతే ఎలాగా? ఇప్పుడు కన్వీనియంట్గా జగన్మోహన్ రెడ్డి ఆ నాయకులు మర్చిపోతే జనం ఎలా మర్చిపోతారు? కాపు సంక్షేమ భవనాలు కానివ్వండి, రిజర్వేషన్ల అంశం కానివ్వండి, లేకపోతే ఇంకొక నిధుల విషయం కానివ్వండి, ఇలాంటి అంశాల్లో మీరు పట్టించుకోలేదు కదా, అక్కర్లేదన్నారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు తత్వం బోధపడిందా? ఒకవేళ బోధపడితే రాజకీయం చేసే పద్ధతి ఇదా? అంటే మీరు ఒక కులాన్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మతాలను రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి, ప్రాంతాల వారీగా డివిజన్ తీసుకొచ్చి రాజకీయం చేయాలనుకుంటున్న అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అది. ఎందుకంటే ఒక అన్యాచురల్ కొయిలేషన్, అంటే కమ్మ కాపు సామాజిక వర్గం అంత ఐకమత్యంగా ఉండడము ఇంతకుముందు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ స్థాయిలో జరగలేదు. సో ఆ కొయిలేషన్ ఎలా బ్రేక్ చేయాలి అనేది ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఎజెండా. తాను ప్రజల్లోకి ఏం చేస్తానని చెప్పుకుని జరిగిన పొరపాట్లకు పశ్చాత్తాపడి లేకపోతే సమీక్ష చేసుకుని ఆ కరెక్టివ్ మెజర్స్ తీసుకుని జనంలోకి వెళ్ళాలని ఆయన అనుకోవట్లేదు. ఒకటి యువతను రెచ్చగొట్టాలి, కులం వాడుకోవాలి, కులం కార్డు, ఏమన్నా ఇది వస్తే మతం వాడుకోవాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయాలి, ప్రాంతాల వారీగా కుట్రలు మొదలు పెట్టాలి. ఇది ఒక స్పష్టమైన ఎజెండాతో ఉన్నట్టే కనిపిస్తుంది. లేకపోతే నిన్న బొత్స సత్యనారాయణ కామెంట్స్ కానీ పవన్ కళ్యాణ్ కులం చూసి పదవి ఇచ్చారా, లేకపోతే ఆయన రౌడీ అని బొత్స సత్యనారాయణ సీనియర్, సరే గుడివాడ అమర్నాథ్ ఆయన ఏదో మాట్లాడాడంటే అనుకోవచ్చు, బొత్స లాంటి సీనియర్లు, కురసాల కన్నబాబు, వీళ్ళందరూ వరుస పెట్టి రకమైన కామెంట్స్, పేరుని నాని. సో ఈ స్పష్టమైన ఎజెండా ఏంటో అర్థమవుతోంది. అంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలి, తద్వారా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగజేయాలి, ఇటు ప్రజల నుంచి ప్రభుత్వం మీద కులం యాంగిల్లో వ్యతిరేకత తీసుకురావాలి, అలాగే సామాజిక పరంగా వ్యతిరేకత తీసుకొచ్చి రేపు ఎన్నికల్లో దెబ్బ కొట్టాలి. ఇది ప్రధానమైన ఎజెండా. సో మరి ఈ కుల కుంపట్లు రగిల్చే రాజకీయం గమనించే ఉంటుంది, ప్రభుత్వం గమనించకుండా ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ కొంత నిన్న అవుట్ స్పోకెన్గా మాట్లాడడం, ఇప్పుడే కాదు, ఆయన కులం విషయం వచ్చినప్పుడు చాలా గట్టిగా స్పందిస్తారు. ఎందుకంటే ప్రజారాజ్యం వచ్చినప్పుడు, ఆ తర్వాత జనసేన పార్టీ వచ్చినప్పుడు, ఇప్పుడు రాజ్యాధికారం విషయంలో బీసీలు ఉన్నారు, మాకు రాజ్యాధికారం కావాలి అంటారు. అలాగే కమ్మ, రెడ్డి పర్సంటేజ్ల ప్రకారం చూసుకుంటే కంపారిటివ్లీ వెనకాల ఉంటారు, తక్కువ. కానీ అధికారంలో వాళ్లే ఉంటున్నారు, మనకి అధికారం లేదా, మనం ఎప్పుడు కింగ్ మేకర్స్ గానే ఉండిపోతామని కాపు సామాజిక వర్గానికి ఉండొచ్చు, అధికారం కోసం ఎవరన్నా ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ కులాన్ని అడ్డు పెట్టుకుని మీరు ఒక నాయకుడిని దెబ్బతీయాలని, ఆ పార్టీని దెబ్బతీయాలని, తద్వారా కూటమిని దెబ్బతీయాలని చేసే కుట్రలు ప్రపంచం అంతా, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే సైంటిఫిక్ రెవల్యూషన్స్, స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలు రాకెట్లు తయారు చేసి పైకి పంపించడం, లేకపోతే చిన్న చిన్న పిల్లలు బ్రహ్మాండంగా ఐఐటీలు లేకపోతే ఇంకా క్లిష్టమైన ఎగ్జామ్స్లో ప్రతిభను చూపించడం, క్వాంటమ్ కంప్యూటర్, ఇలాంటి విషయాలు, ఇలాంటి అంశాల మధ్య సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంటూ ఎక్కడికో వెళ్లాల్సిన, అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాల వల్ల అక్కడికే పరిమితం చేసేయాలి. అంటే ఒక చట్టాల్లో కులమనో మతమనో ఇంకోటనో చట్టం మధ్యలో ఇరికించి బియాండ్ దట్ చూడనివ్వకూడదు అనే ఒక కుట్ర ఎంత ప్రమాదకరం రాష్ట్రంలో. ఒకవైపు నారా లోకేష్ ఒక యూత్ ఐకాన్గా అభివృద్ధికి నమూనా ఆంధ్రప్రదేశ్ అని చెప్తూ, పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎవరికన్నా అక్కడ అభివృద్ధి కోసం ఇబ్బందులు ఉంటే ఇక్కడికి రండని, లేకపోతే పక్క దేశాలకు వెళ్ళి, లేకపోతే వాళ్ళ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్ బెడ్స్, ల్యాబ్స్, లక్షల కోట్ల ఏఐ డేటా హబ్స్, ఇది కదా, ఇది గుర్తు రావాలి కదా ఆంధ్రప్రదేశ్ అంటే. అన్ఫార్చునేట్లీ
ఇవాళ అది మనం మాట్లాడుకోవట్లేదు. కనపతి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి, గాది వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, బాబ్జీ గారు లోక్సత్తా ఏపీ అధ్యక్షులు. నమస్కారం అండి ముగ్గురికి. వెంకటేశ్వర గారు, ఆత్మీయ సమావేశం, వైఎస్ఆర్సీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం, స్టేట్ లెవెల్ నాయకులందరూ పాల్గొన్నారు. మాజీ మంత్రి బొత్స, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు. ఓకే, వాళ్ళ పార్టీ వాళ్ళ సమావేశాన్ని పెట్టుకోవచ్చు. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షంగా, అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీ ప్రతిపక్ష పార్టీగా ఏం చేయాలి, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, కూటమి ప్రభుత్వం నుంచి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా, ఇలాంటి వాటి మీద అడ్రస్ చేయడానికి కాదు, పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడు, జనసేన పార్టీ అధినేత, అతనికి కాపుల్ని ఎలా దూరం చేయాలి, కాపు ఓట్లు తీసుకుని ఎన్నికల్లో గెలిచి వాళ్ళు వద్దంటాడా, ఆ కులమే కదా అతనికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. సో ఈ ఎజెండా ప్రాతిపదికగా మీటింగ్ పెట్టుకోవడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? రిషి గారు, మీకు అలానే పెద్దల బాబ్జీ గారికి, కనపర్తి గారికి, ఏబిఎన్ న్యూస్ కూడా శుభోదయం. మార్నింగ్. నేను చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, అది కొంతమంది ఒక బ్యాచ్ తో ఏర్పడినటువంటి సమూహం మాత్రమే అని చెప్తుంటాను నేను. ఎందుకు చెప్తా అంటే ఇందుకే, వాళ్ళు గతంలో ఒకసారి పరిపాలన కూడా చేశారు ఈ రాష్ట్రానికి. అలాంటి వాళ్ళు ఎలా తయారయ్యేదానికి చేసినప్పటికి కూడా ఎందుకంటున్నానంటే ఇదే వీళ్ళ పరిస్థితి, వాళ్ళ దౌర్భాగ్యం. అది మీరు పార్టీ తరపున ఏం మాట్లాడాలి, పార్టీ తరపున ఎట్లా ఉండాలి అంటే, వాళ్ళు మొదటి నుంచి కూడా ఏంటంటే వాళ్ళది శవాలు, కులాలు, మతాలు, ఇవే వాళ్ళ ఎజెండా, వాళ్ళ సిద్ధాంతాలు కూడా అవే. బట్ వేరే మా సిద్ధాంతాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటి, మాకు 7 సిద్ధాంతాలు పెట్టుకున్నాం. కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, పర్యావరణాన్ని రక్షించే విధానం, ఈ టైప్ లో మేము 7 సిద్ధాంతాలు మేము పెట్టుకున్నాం. కానీ వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, శవం, కులం, మతం. కనిపిస్తుంది వాళ్ళ రాష్ట్రపతి కూడా అర్థమవుతుంది కదా. వాళ్ళ ఒక పార్టీ తరఫున ఒక కులం కూర్చొని మీటింగ్ పెట్టడం ఏంటి అంటే ఏంటి అసలు మీ సిద్ధాంతం ఏంటి? వాళ్ళ పార్టీ నాయకుడు ఎట్లా బయటకు వచ్చి చెప్పడాయన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాటి మీద మాట్లాడటం, ఇలాంటివి వచ్చి మాట్లాడేటటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి సోకాళ్ళు మేధావులు ఎవరు చెప్పాలి దీనికి. అంటే ఇదంతా ఆయన డైరెక్షన్ లోనే కదా జరిగేది. ఇది ముఖ్యంగా ఏంటంటే మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన ఒక ఇష్యూ జరిగింది కదా, దాని మీద మీరు ఎందుకు మాట్లాడరని మిమ్మల్ని అడిగారు. సరే, దానికి చెప్పండి మీరు. అంటే అన్నిటికీ నేనే రావాలా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, నిజంగానే ఎవరు మాట్లాడలేదు, అన్నిటికీ నేనే రావాలా, మీ పౌరుషం ఏమైంది, ఏమన్నా మాట్లాడితే కాపులు ఓట్లు పోతాయని భయపడుతూ ఉంటే ఎలాగా అని సరిగ్గా అక్కడ వచ్చింది, అక్కడ తీసుకున్నారు, ఆ పాయింట్ తీసుకున్నారు వీళ్ళు. ఒకటండి, వాళ్ళకి ఈ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కులం కాపు కులం ఎక్కువలో ఉన్నారు. వీళ్ళు రాజకీయంగా ఎటువైపుకు ఉంటే అటువైపున గెలుస్తున్నటువంటిది కూడా సత్యం, అది కూడా చూస్తున్నాం మనం. సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఎజెండా ఏంటి, డిస్టర్బ్ చేయాలి. ఇంతకు ముందు నాకు తెలిసినంత వరకు కూడా ఇంతకు ముందు ఎప్పుడు ఎలక్షన్స్ లో అవుట్ రైట్ గా వన్ సైడ్ గా ఉన్నటువంటి ఎలక్షన్ మొన్న 24 తప్పితే అంతకుముందు ఎప్పుడు లేదు. అవును, ఒక పక్కకి వేశారు. సో ఇప్పుడు దానివల్ల వాళ్ళు వెళ్ళిపోయి డిఫీట్ అయ్యారు, 151 నుంచి 11 వచ్చారు. అంత డిజాస్టర్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటి, వాళ్ళకి మెయిన్ గా ఎజెండా ఏంటి, వీళ్ళని డిస్టర్బ్ చేయాలి, వీళ్ళని ఒక పక్కన ఉండకుండా చేల్చాలి, వీళ్ళు మొత్తం ఒక పక్కన ఉంటే ఇబ్బంది, చేల్చాలి. కాబట్టి టార్గెట్ వాళ్ళకిదే, ఈ కులాన్ని టార్గెట్ మేము ఎందుకంటే దౌర్భాగ్యమైన, అందుకని అంటే అది ఎట్లా రాజకీయ పార్టీ అంటున్నా. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక కులాన్ని టార్గెట్ గా పెట్టుకుని ఒక కులం కోసం మాట్లాడుతున్నారంటే ఎట్లా వాళ్ళు హౌ? సరే, ఇదే కులం మీద ప్రేమ ఉందంటే ఏం ప్రేమ ఉంది? గతంలో ఏం చేశారు? గత 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఈ కులానికి సంబంధించిన వాళ్ళకి ఏమైనా చేశారా? ఏదో ఒక్కటి ఈ మంచి పని కులం కోసం చేశామని చెప్పానండి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్రేమ ఉందని అనుకోవచ్చు మనం. వాళ్ళు అధికారంలో ఉండగా చేయలేదు, అధికారంలో ఉండకుండా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసేసి ఇవాళ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నేను కులానికి అతీతంగా ఉండాలనుకుంటున్నాను, రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాడు. ఇవాళ మేము చెప్తాం దానికి కులం అనేది వాస్తవం అండి. అది కొంత నష్టం జరుగుతుంది అని ఒకవేళ అనుకున్నా, అంటే కొంతమందికి నచ్చదని అనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ పదే పదే అదే విషయం చెప్తున్నారు. ఇప్పుడు కాదు,
2019 ఎన్నికల ముందు చెప్పారు, మొన్న ఎన్నికల ముందు చెప్పాడు ఆయన. అసలు నష్టం ఏంటి సార్? నేను అంటే కులం అనేది వాస్తవం సార్. మీరు కులంలో పెట్టారు, నేను కులంలో పెట్టా, కనపడుతున్న కులంలో పెట్టాడు, ఏం కాదన్నాం కదమ్మా. దీన్ని ఉన్నాయి కదా, ఈ వ్యవస్థ లేకుండా ఉన్నామా మనం? ఎక్కడన్నా వ్యవస్థ ఉంది కదా, ఇక్కడ ఆ వ్యవస్థ నడుస్తుంది కదా, దౌర్భాగ్యం ఇంకా కూడా. దాన్ని మనం వెనకేసుకుని వస్తున్నాం కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవడు అతీతుడు కాదు. ఇవాళ అతీతుడు కాకుండా వెళ్తున్నప్పుడు ఉంటది. కానీ నేను చెప్తుంది ఏంటి, మనం రాజకీయ నాయకులు అవతారం ఎత్తాం. ఒకసారి రాజకీయ నాయకులు అవతారం ఎత్తే అందరూ నా వాళ్ళ చెప్తున్నాం, అందరి కోసము, ఈ రాష్ట్రం కోసం అన్నప్పుడు అప్పుడన్నా బయటకు రండి. ఇప్పుడు వెంకటేశ్వర గారికి మంచి పాయింట్ చెప్పారు. రాజకీయ నాయకుడిగా మారి అంటే వచ్చే అసలు ఆలోచన ఏంటి? నువ్వు ఒక కులం పరిధి దాటి, మతం పరిధి దాటి, ప్రాంతం పరిధి దాటి సేవ చేయడానికో, లేకపోతే రాష్ట్రానికి ఏదో ఉపయోగపడడానికో, సరే కొంత పోని స్వయంగా లబ్ధి పొందడానికో ఏదో కారణంతో. ఇప్పుడు అందరూ ఎవరు మహాత్మా గాంధీలు కాదు, అంబేద్కర్లు కాదు. మరి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ చేసే ఈ రాజకీయం, పైగా నిన్న వాళ్ళు పెట్టుకున్న సమావేశము, వాళ్ళు ఓపెన్ గానే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మీద దాడి చేసిన తీరు, నీ కులం చూసే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదా, నువ్వు అప్పుడు ఎన్నికల్లో అడిగేసి ఇప్పుడు వద్దంటావా అంటే ఏంటి వీళ్ళ ఎజెండా? మీకు కంటో శ్రీనివాస్ గారికి, వెంకటేశ్వర గారికి, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, బాబ్జీ గారు మాట్లాడేసాక మీ దగ్గరికి వస్తా. శ్రీనివాస్ గారు, బాబ్జీ గారు. కంటో శ్రీనివాస్ గారికి, వెంకటేశ్వర గారికి, మీకు ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీరు చాలా గొప్ప మాటలు 2 మాటలు మాట్లాడారు మిస్టర్ గారు. ఒకటి ఏంటంటే, ఆ రాజకీయాల్లో వీళ్ళు తప్ప ఇంకొకరు ఉండకూడదు కాబట్టి భయభ్రాంతులు చేసి ఈ రాజకీయం అనే జోనర్ లో మేము తప్ప ఇంకెవరు పనికిరారు అనే ఆలోచన కల్పించడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అందుకని చాలా మంది రాజకీయాలు మార్చడం కోసం కానీ, రాజకీయాల్లో కొత్త తరం తీసుకొద్దాం అనుకుని కానీ ప్రయత్నం చేసి ఇది మన వల్ల కాదని చెప్పి బెదిరిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే, చాలా మంది నిర్లజ్జగా రాజకీయాలు జరుగుతూ ఉండవు. ఇక 2, ఇప్పుడే మన వెంకటేశ్వర గారు మంచి మాట చెప్పారు. మనందరమే భారత రాజ్యాంగాన్ని మన ముందు పెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన గొప్ప మాటను గుర్తు చేసుకోవాలి. అధికారం ఉందని జాతి అంతమైపోతుంది అని చెప్పారు ఆయన. అట్లాగే గురుగారు గొప్ప మాట చెప్పారు, మతములన్నీ మార్చిపోను, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అని. మళ్ళా అంబేద్కర్ ఇంకొక మాట చెప్పారు, కులం పునాదాలపైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించలేము అని. ఈ 3 మన కళ్ళ ముందు కరెక్ట్ గా కనిపిస్తా ఉన్నాయి. ఒకటి, అధికారం కావాలి ఎవరికి? సాహిత్య పీడిత ప్రజలకి. ఎవరు కానీ దీనికి వెసులుబాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు చేరాలనుకుండాలి. ఒక కాపులైనా, కమ్మలైనా, రెడ్డైనా, రాజైనా, దళితులైనా, బీసీలైనా. ఒకవైపు అణగారిన వర్గాలని బీసీలని మాటతోటి హుందాగా ప్రవర్తిస్తూ ఉంటే, మరొక వైపు అధికారంలో ఉన్న వాళ్ళు ఎలా పైకి తీసుకురావాలని ఆలోచన చేస్తారు. కానీ దురదృష్టం, ఈ రోజు రాజకీయ పార్టీ అంటే సిద్ధాంతాలు ఉండాలి తప్ప రాద్ధాంతాలతో బ్రతకాలని అనుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో తీసుకొచ్చిన పరిస్థితి. అందుకని మొదటిసారి వచ్చినప్పుడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అన్నారు. ప్రజలు ఏం చేశారు? వాస్తవం అనుకొని కుర్రోడు, యువకుడు, ఉత్సాహవంతుడు, అవకాశం ఉండొచ్చేమో, ఆయన పెట్టాడు, ఇన్ని మాత్రం ఎన్ని తప్పులు చేస్తాడు, అవసరం లేదు కదా, ఒక ఛాన్స్ ఇద్దాం, చంద్రబాబు గారిని చూసాం ఎక్కువ సంవత్సరాలు అని చెప్పని ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జనానికి అర్థమైంది ఏంటంటే, ఒక్క ఛాన్స్ చాలా ఎక్కువ, మరో ఛాన్స్ ఇచ్చే ప్రమాదం అని చెప్పి నో ఛాన్స్ అని చెప్పి కూటమికి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఈ కూటమికి ఛాన్స్ రావడం వెనక అతల గారు కీలకంగా క్రియాశీలక పాత్ర పోషించారు. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం, పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం, ఏర్పాటు చేయడం. బాబుజీ గారు 1 సెకండ్, యాక్చువల్ కొంచెం మీ ఆడియో కరెక్ట్ గా రావట్లేదు. అంటే నేను చూసా ఏమైనా సెట్ అవుతుందేమో అని. ఒక్కసారి మన వాళ్ళు సెట్ చేశాక మళ్ళీ మీరు కంటిన్యూ చేద్దరు. కానీ కనపర్తి గారు, స్ట్రైట్ గా మీరు కులం చూసే పవన్ కళ్యాణ్కి ఏది చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు వచ్చి సపోర్ట్ గా, అప్పటితో బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్, ఎస్ నేను చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నాను, ఓట్లు చేయలేవును అని చెప్పిన పవన్ కళ్యాణ్కి మీరు కులం చూసే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా? నిన్న బొత్స, అమర్నాథ్ వీళ్ళందరూ అదే పాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ముందు దానికి చెప్పండి, అంటే కులం కార్డు వాడుకుని రాజకీయాల్లోకి ముందు వచ్చి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓట్లు అడిగి వాళ్ళకి వద్దంటున్నారు అని చెప్పేసి మొదలుపెట్టారు.
సార్ అందరికీ నమస్కారం. ముందుగా మా సోదరుడు వెంకటేశ్వరరావు గారికి, బాబ్జీ గారికి, అలానే వ్యూవర్స్ కి మీకు నమస్కారం. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ రాజకీయ మనుగడ కోల్పోయి, ఇందాక మన చెప్పినట్టు అది ఒక రాజకీయ పార్టీ కాదు, అదొక సర్కస్ టెంట్ హౌస్. వాళ్ళు ఇవాళ బ్రతుకు జీవుడా అంట ఆ టెంట్ నిలబెట్టుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి పావుగా ఉపయోగించుకుంటా ఉన్నాడు కులాన్ని. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా సూటిగా, అన్న చెప్పినట్టు రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకులు కులం కోసం పోరాడేవాడు ఎవడన్నా మీటింగ్ పెట్టుకున్నాడంటే ఏదో వాళ్ళ సమస్యలు ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ఉద్యోగులు ఎన్జిఓస్ లాగా వీళ్ళు కూడా వెళ్ళి ఏదో ఇది చేస్తారు, సీఎంలు కలుస్తారు, ఏదన్నా ఉంటే దానికి నడుస్తుంది. అంతేగాని అదేమీ లేకుండా ఎన్టీ రామారావు గారు 83లో చెప్పారు క్లియర్ గా, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఏ ప్రజాప్రతినిధి కూడా కుల సమావేశాల్లో పాల్గొంటే నేను ఒప్పుకోను అని చెప్పారు. మనం అందరికీ రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నాం, అన్ని కులాల తరపున ఎన్నికయ్యాం మనం. ఇవాళ ఒక కాపులు, రెడ్డో, కమ్మో లేకపోతే చేస్తే ఎవరూ ప్రజాప్రతినిధి కాలేరు, ముఖ్యమంత్రులు కూడా కాలేరు. ఇవాళ పవన్ కళ్యాణ్ అనే ఆయనకు ఒక లెగసీ కుటుంబం, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ ఫ్యామిలీ, ఆయన కష్టపడి మలుచుకున్న తీరు చిరంజీవి గారు. మరి అలానే పవన్ కళ్యాణ్ కూడా వచ్చి సక్సెస్ అయ్యి ఆయన ప్రజారాజ్యం పార్టీలో పెట్టి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయాల్లో జనసేన పార్టీ పెట్టి మళ్ళా నిలదొక్కుకు ఎన్ని అవమానాలు ఎదురొచ్చినా ఒకసారి పడిపోయిన తర్వాత మళ్ళా ఇంత ఫోర్స్గా లెగిసిన రాజకీయ నాయకుడిని నాకు తెలిసి నేను ఎక్కడా చూడలే. 2 చోట్ల ఓడిపోయి అవమానం పాలయ్యి అసలు ఎక్కడా కూడా మనిషి తటపటాయించకుండా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. కులం ఏంటండి? దాంట్లో కులం ఎక్కడుంది అంటే 2019లో ఆయన ఇండిపెండెంట్ ఆయన సింగిల్ గా పోటీ చేసినప్పుడు ఈ కులస్తులందరూ వేశారా? వేస్తే మరి చిరంజీవి గారు 2004లో పార్టీ పెడితే ఇంత పర్సెంట్ ఉన్న కాపులు వీళ్ళందరూ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడుగా. మరి అలా అనుకుంటే వీళ్ళు మరి బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు కూడా పోయి అక్కడ 3 ప్రాంతాల్లో 3 టాస్క్ ఫోర్సులు వేస్తాము, మళ్ళా రాష్ట్రం మొత్తం అయితే మీరు కులాలను రెచ్చగొట్టలేరు, టైం సరిపోదేమో మీకు, అందుకని 3 ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ వేస్తాము, మీరు పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు, లోకేష్ టార్గెట్ గా చేసుకుని కులాలను రెచ్చగొట్టండి. అంబటి రాంబాబు అయితే పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టొచ్చు, వాళ్ళ 3 భార్యలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. అతను వ్యక్తిగతంగా అంబటి రాంబాబుది ఇందాక అదే అడుగుదాం అనుకున్నాం మిమ్మల్ని. కాపులం కలుస్తున్నాం, కదులుతున్నాం, కదం తొక్కనున్నాం, కూటమి ఓటమి వరకు, ఇది ఆయన కవితాత్మక ట్వీట్. ఎవరైదు కాపులు టైగర్ అంబటి రాంబాబు. నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, రాంబాబు గారైనా, తోట తిమూర్తులు గారైనా, లేకపోతే మొన్న పోలీసుల్ని ఏదో మాట్లాడాడు జక్కంపూడి రాజా గారైనా, వీళ్ళంతా కూడా ఒక టార్గెట్. పేరు నాని అతను ఒక 4గురిని సెలెక్ట్ చేశాడు సార్, కాపు సోదరుల్ని, మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలను చేసి. నిన్న చూస్తే అనితా గారి మీద మాట్లాడారు వాళ్ళు. అంబటి రాంబాబు గారు రెచ్చగొట్టి దాడి చేయించుకున్నాడు, రెచ్చగొట్టి. నా కుక్క కూడా భయపడదు, మీరు దమ్ముంటే రండి, నేను చంద్రబాబు నాయుడే కాదు. అంత జరిగితేనే కదా జగన్మోహన్ రెడ్డి కాపు టైగర్ వినండి. ముందు చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు కూడా తిడతాను నేను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, క్షమాపణలు చెప్పకుండా చెబుదాం అనుకున్నారు, ఈలోపే వచ్చారు. ఇదేదో పెద్ద ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధుడైనట్టు అంబటి రాంబాబు, నువ్వే కదా రండి రండి నా కుక్క భయపడదన్నావు. రెడ్ బుక్కి కుక్క భయపడిందో లేదుగా, నువ్వు భయపడి బాత్రూంలో దాక్కున్నావు కదా, నువ్వు దాని కులం ఎందుకంటున్నా నేను? నువ్వు మాట్లాడిన తప్పు చెప్పు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఇన్ని కేసులు ఉన్న వ్యక్తుల మీద మీరు కులాల గురించి మాట్లాడటం ఎందుకు? చేసిన పనులు, అతను కమ్మైనా రెడ్డైనా ఏదైనా అడుగుతా ఉన్నా నేను. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, ఈ మాట్లాడే వాళ్ళందరూ, ఆయన అన్నాడు కదా, వీధి సుబ్రహ్మణ్యాన్ని ఇసుకలో కూర్చి తొక్కి శవాన్ని ఇంటికి పార్సిల్ చేసినప్పుడు మరి వీళ్ళందరూ అంబటి రాంబాబు గారు ఆ పార్టీలో ఉన్నారు కదా, ఆ రోజు అతను తప్పు ఇదని ఎందుకు మాట్లాడలేదండి? మరి ఇక్కడ మాకు పల్నాడులో ఒక కాపు నాయకుడిని చంపేస్తే కాసు మహేష్ రెడ్డి గారి అండదండలతో మరి ఆయన అప్పుడు వచ్చి వీళ్ళందరూ, ఈ కాపు నాయకులందరూ ఏమయ్యారండి? అంటే కులాల బట్టి వస్తారా ఎవడైనా? మరి తోట చంద్రయ్య బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని నడి రోడ్డు మీద కుతికలు కోస్తే అతను అంతెందుకు సార్? అంబటి రాంబాబుకు రాజకీయ జన్మనిచ్చినటువంటి రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే పసి బాలుని గోతం కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు వైసీపీ కార్యకర్త వెంకటేశ్వర రెడ్డి.
ఏమైపోయావు నాయన అంబటి రాంబాబు? అప్పుడు ఏమైపోయా? అరే నువ్వు పుట్టి పెరిగినటువంటి అవనగడ్డ నియోజకవర్గంలో అవనగడ్డలో నీ ప్రియమిత్రుడు డాక్టర్ శ్రీహరి, కాపు సోదరులు, పెద్ద డాక్టరు, ఆయన మర్డర్ చేశారు. ఈ రోజు వరకు నువ్వు సిబిఐ అడిగావా ఎప్పుడైనా ఎంక్వైరీ? ఎందుకు అడగలేదు దాని మీద? అంటే నీ ఇష్టమైతే సిబిఐ సిఐడి ఏమంటావు, మీ ఇష్టం లేకపోతే లేదు. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? కులాలను రెచ్చగొట్టి నిన్న పేర్ని నాని అంటాడు, చాలా దుర్మార్గంగా మాట్లాడాడు. పరిటాల రవి ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? వంగవీటి మోహన రంగా గారి కంటే గొప్ప వ్యక్తి అన్నాడు. మీరు కీలకంగా ఆలోచించండి. ఇది కులాలను రెచ్చగొట్టడం సోషల్ మీడియాలో. కరెక్ట్. నేను చెప్తా ఉన్నా, వంగవీటి మోహన రంగా, పరిటాల రవి గారు పేదల కోసం జీవించారు. ఏ అన్యాయం జరిగినా, ఏ అకృత్యం జరిగినా, విజయవాడలో ఏ ఆటో వాడికి అన్యాయం జరిగినా, ఏ దళితుడికి జరిగినా గుర్తొచ్చే పేరు వంగవీటి మోహన రంగా. ఆయన చెప్తే ఆయన వెళ్ళి పోలీసులతో మాట్లాడతాడు, అధికారులతో మాట్లాడతాడు, ఆయన చేయగలిగింది చేస్తాడు. పరిటాల రవి గారు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన కుటుంబం, 100 ఎకరాలు దానం చేసిన కుటుంబం. అక్కడ మీ వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి వికృత క్రీడలకు బలైపోయిన వాళ్ళకి అండగా నిలిచారు. వాళ్ళు 100 ఎకరాలు భూదానం చేస్తే రాజశేఖర్ రెడ్డి ఇడుపులపాయలో 2000 ఎకరాల ఎసైన్ ల్యాండ్ ఆక్రమించుకొని ఇదేందయ్యా అని అడిగితే నాకు తెలియదు అది ఎసైన్ ల్యాండ్ అని, ఇప్పుడు వెనక్కిస్తానన్నాడు. నేను చెప్తా ఉన్నా, ఇవాళ వంగవీటి రంగాను పరిటాల రవి గారి గురించి కాదు మనం మాట్లాడాల్సింది. వాడిద్దరు పేద ప్రజల కోసం నిలబడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి వర్సెస్ పరిటాల గురించి మాట్లాడమంటున్నా. నీ కుటుంబం ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి? పరిటాల శ్రీరాములు గారు ఎందుకు చనిపోయాడు? పరిటాల రవి గారు ఎలా చనిపోయాడు? పరిటాల హరి గారు ఎట్లా చనిపోయాడు? ఈ చరిత్ర మీద చర్చగా రండి. అంతేగాని నువ్వు పరిటాల రవి గారికి, వంగవీటి మోహన్ రంగా గారికి గొడవ పెట్టి ఈ సోషల్ మీడియాలో కొద్ది గొప్ప నాలెడ్జీ లేనోళ్ళు ఇటుపక్క పరిటాల రవి గారిని రంగా గారిని తిడితే చలి కాచుకుందామని పేర్ని నాని. ఈ పేర్ని నాని అనేవాడు అంబటి రాంబాబు ముందుకెళ్తున్నాడు వైఎస్ఆర్ పార్టీలో కులాన్ని అడ్డం పెట్టుకొని. నన్ను వైకాపా తాడేపల్లి కార్యాలయం దగ్గర గేటు దగ్గరే ఆపేస్తున్నారు. జగన్ గారు బాగా మెచ్చుకుంటున్నాడు. అంబటి రాంబాబు నువ్వు బాగా తిడుతున్నావు, కులాలను బాగా రెచ్చగొడుతున్నావు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన టార్గెట్ కన్నా ముందు వాళ్ళలో వాళ్ళే కాంపిటీషన్ పెట్టి పేర్ని నాని ఏం మాట్లాడతాడు అర్థం కాదు సార్. బియ్యం దొంగ, మీ భార్య గారిని నువ్వు అడ్డం పెట్టుకొని ప్రభుత్వ గోడౌన్లో బియ్యం అమ్ముకొని నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతావేందయా? నువ్వెట్ట మాట్లాడతావు? నువ్వేమన్నావు మొన్న? చంద్రబాబు నాయుడు గారు చాలా విశాల హృదయం కలిగిన వ్యక్తి, తిట్టారు అని చెప్పారు సార్. మహిళల జోలికి వెళ్ళటం ఏంటి, ఏదన్నుంటే రాజకీయంగా తేల్చుకోండి అని ఏ రోజైతే అన్నాడో ఆ రోజు అయిపోయాడు మన అబ్బాయి. అక్కడ ఈ పేర్ని నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుంచి అతను పిలవట్లా. కార్యాలయానికి పోతే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు పేర్ని నానికి. మనం అంబటి రాంబాబు కంటే ఎలా తిట్టాలి, రోజు 4 వీడియోలు చెయ్యాలి అంబటి రాంబాబు గారి లాగా. కాసేపు పవన్ కళ్యాణ్ గారిని తిడదాం, కాసేపు చంద్రబాబు నాయుడు గారిని తిడదాం, కాసేపు లోకేష్ గారిని తిడదాం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఒక కాపు శాసనసభ్యుడు వెళ్ళి నేను సీనియర్ని, నిజాయితీ పరుణ్ణి, నన్ను కన్సిడర్ చేయండి అంటే నీకు అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి కానీ నువ్వు పవన్ కళ్యాణ్ ను తిట్టడం లేదేంటి? పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి మాట్లాడమంటే నువ్వు మాట్లాడనన్నావంటే ఏంటి? అందుకని నీకు మంత్రి పదవి ఇవ్వాల. నేను అంబటి రాంబాబుకి పేర్ని నానికి అందుకే ఇచ్చా. నువ్వు ఇకనైనా మారి పవన్ కళ్యాణ్ లోకేష్ కుటుంబాన్ని తిడితే నీకు మంత్రి పదవి ఆలోచిస్తానన్నాడు. ఆయన దండం పెట్టి సార్ నాకు వద్దులే సార్, విలువలు కలిగిన వ్యక్తిని నేను మాట్లాడినన్నాడు. ఏంటి సార్ ఈ రాజకీయాలు? ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అదే మాట్లాడదాం, ఒక బ్రేక్ తీసుకుంటా. ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం. కనపర్తి గారు ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? దాని మీద కూటమి ఈ నేరాలకు నేరస్తులకి కులం ఉంటుందా? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సరే సాయి కృష్ణ అతని విషయం ఏం జరుగుతుంది ఇందాక చెప్పా, సిట్టు వేశారు, దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తున్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళరా, పవన్ కళ్యాణ్ ప్రశ్నించరా ఒక కాపు యువకుడికి అని అక్కడ కులం తీసుకొచ్చి రెచ్చగొట్టడం. గతంలో పాస్టర్ విషయంలో కూడా అక్కడ మతం తీసుకొచ్చారు, ఒక డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం. ఇప్పుడు నిన్న పేర్ని రాని తెలంగాణ వెళ్తే పవన్ కళ్యాణ్ ఒక ఆయన అభిమాని, అతను ఆరోగ్యం బాగాలేదని చూడడానికి అదిగో నీకు ఆంధ్రప్రదేశ్లో కనిపించవా అనడం. అణచివేతల గురించి నిన్న వీళ్ళు మాట్లాడడం, అసలు ఆ 5 ఏళ్ల అణచివేతల వ్యవహారాన్ని మర్చిపోగలుగుతారా బాబ్జీ గారు ఎవరైనా?
ఇక్కడ ఎవరు మర్చిపోలేరు. తర్వాత రెండోది చూస్తున్నారు, రైట్ ఫార్మెట్ లేరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. రాజకీయ పార్టీలు సిద్ధాంతాలు ఉంటాయి తప్ప రాద్ధాంతాలతో బ్రతకలేరు. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, 11 సీట్లు ఇచ్చారు, శాసనమండలిలో మెజారిటీ ఉంది. మీరు ఏం చేయాలి? శాసనసభకు రావాలి, శాసనసభలో మాట్లాడాలి. నిజంగా అన్యాయం జరిగింది అని అనుకోండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఇది ఒక సీనియర్ సిన్సియర్ ఆఫీసర్ ఆచార్య రవికృష్ణ చిట్టి చీఫ్ గా వేశారు. నేను ఆశ్చర్యపోయాను. అద్భుతమైనటువంటి డైనమిక్ ఆఫీసర్ ఆయన. ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే స్పందించారో ముఖ్యమంత్రి గారు కూడా అలాగే స్పందించారు. మధ్యలో ఈ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆపాదించాలి? అంటే దేశంలో ఏం జరుగుతున్నా పవన్ కళ్యాణ్ నేరస్తుడా? ఎందుకు అసలు ఈ కులాల కుంపటితో ఎందుకు మాట్లాడాలి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళి శాసనసభ సమావేశాలు పెట్టండి, మేము వస్తున్నాం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన లోపాలు మాట్లాడతాం అని ప్రజలు అర్జిస్తారు. మీకేమో మీరు శాసనసభకు రారు, మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడరు. మాట్లాడితే ఎక్కడో జరిగినటువంటి గందరగోళం అనేక పరిపాలనలో అనేక జరుగుతాయి. మరి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. మరి డ్రైవర్ డోర్ డెలివరీ చేసిన దానికోసం ఉంది, డాక్టర్ సుధాకర్ గారి కోసం ఎవరు మాట్లాడతారు? ఆ కుటుంబాన్ని, ఆ తల్లిని ఈ రోజు పైన జగన్మోహన్ రెడ్డి వ్యాధార్చలేటువంటి సందర్భం ఉందా? వీళ్ళెవరో ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ అసలు ఏంటి ఈ రకమైనటువంటి ప్రయోజనాలు ఏం ఆశిస్తారు? ప్రజాస్వామ్య వ్యవస్థ మనం ప్రపంచ దేశాల్లో అంగరాధికుల మీద అడుగు పెట్టామని సంబరపడుతున్నాం, క్వాంటమ్ సాఫ్ట్వేర్స్ తీసుకొస్తున్నామని ఆనందపడుతున్నాం, ప్రపంచం గర్వమైనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉందని ఆనందపడుతూ ఉంటే ఇంత కుచిత నీచిత రాజకీయాలు ఏంటి? అసలు మీ విద్యార్థులకు ఏం సంకేతం ఇస్తున్నారు? అరే ప్రజాస్వామ్య వ్యవస్థ బ్రతికించే తీరిదా? కాదు కదా. పరిపాలనలో లోపాలు ఉన్నాయి, అనేక లోపాలు ఉన్నాయి. నేనే లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తున్నాను. ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అయ్యిందంటే నేను మొత్తం అన్ని రాష్ట్రంలో మన ఉత్తరాంధ్రలో కేజీపీ అన్ని తిరుగుతున్నాను, హై స్కూల్స్ తిరుగుతున్నాను, రిపోర్ట్ పంపిస్తాను, పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తాను, లోకేష్ గారికి పంపిస్తాను, ముఖ్యమంత్రికి పంపిస్తాను. మీరు ప్రతిపక్ష పార్టీ నుంచి మీరు చేయాల్సిన పని మానేసి ఈ కులాల సమావేశం ఏంటి? అసలు మీరు కులాలతో ఉంటే ఏ కులం చేస్తే మీరు వెళ్తారా? అసలు ఈ రకమైన పరిపాలన కరెక్ట్? బొత్స సత్యనారాయణ గారు కూడా అట్లా ఆ రకంగా మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారికి దమ్ము కరేజా ఉంది కాబట్టి నిజంగా ఆయన పద్ధతిగా మాట్లాడారు. మాట్లాడితే ప్రతి చోట ఈ రకమైనటువంటి పవర్ కరెక్ట్ కాదు, ఈ రకమైనటువంటి మాటలు కరెక్ట్ కాదు, ఇది ఈ కులం ఎంత ధైర్యంగా మాట్లాడి అసలు కులం అనేది దరిద్రం కూర్చొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదని చెప్పాడు. మనమేమనుకుంటున్నాం? మార్టిన్ లూథర్ కింగ్ ఏం చెప్తారు రుచి గారు? దుర్మార్గుల వికృత చేష్టల కన్నా మంచి వాళ్ళ ప్రమాదకరం. ఈరోజు సమాజంలో అపారమైన సంపత్తి ఉంది. వాళ్ళందరికీ ఈరోజు సమాజ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాం మనందరమే. ఒక పక్క అమరావతి కావాలి, ఒక పక్క పోలవరం పూర్తి కావాలి, ఉత్తరాంధ్ర ఉపాధి కావాలి, ఇది మన ఆలోచన. కానీ దీన్ని మానేసి మీరు అధికారులు రావడం కోసం చెప్పి కులాల పంచాయతీ పెట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడి పోలీసు వ్యవస్థను కిట్టుపరిచి మంత్రులు తిట్టి ఇది కరెక్ట్ కాదు కదా. దయచేసి ఈ పద్ధతిని మార్చుకోవాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళు, లేకపోతే ప్రజల ముందు నొక్కిపోతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో అన్ని ఆ అబ్బాయి పరామర్శిస్తుంటే కోరినాటి గారు మాట్లాడిందని ఎంతమంది చేదరించుకున్నారండి? ఎంతమంది హేళన చేశారండి? ఆయన పెద్దవాడే కదా, రాజకీయాల్లో అవగాహన ఉన్నవాడే కదా, అలా మాట్లాడతాడా? తగుదరమ్మ అని చెప్పి నువ్వు తెలంగాణ వెళ్ళిపోతావని. భారతదేశంలో ఎవరైనా సరే ఎవరు అన్నదమ్ములు ఉందా, ఎవరు బంధువులు ఉందా? కళ్యాణ్ అభిమాని, ఆయన చూడాలనుకున్నాడు, ఆయన కలవడానికి రాలేడు కాబట్టి పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత అబ్బాయి తాలూకా హృదయ స్పందన మీరు చూసిన వాళ్ళకి మనసున్నడికి అర్థమవుతుంది. అది గంటలో ఆయన కావాల్సిన టెక్నాలజీ గురించి పంపించారు. రాజకీయాన్ని వీళ్ళు నిన్న కొన్ని తీర్మానాలు చేసుకున్నారు. ఇప్పుడు రెండు ఏంటంటే, ఒకటి పవన్ కళ్యాణ్ అసలు ఏం చేశాడు, ఆయన కులాన్ని వాడుకున్నాడు, వాళ్ళని వదిలేశాడు అని చెప్పడానికి ఒకటి ప్రయత్నం చేస్తున్నారు. రెండోది ఇప్పుడు తీర్మానాలు చేసుకున్నారు. ఎస్, ఇందాక వాళ్ళు చెప్పిన టాస్క్ ఫోర్స్లు పెడతాము, ఎక్కడున్నా కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాము న్యాయం జరిగేదాకా, కాపు కార్పొరేషన్ నిధులని ఇవని ఇవని ఇవని. అంటే ఏంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కేవలం ఆ పార్టీ ఒక కులాన్ని నమ్ముకుని లేకపోతే ఒక కులాన్ని కన్ఫైన్ అయ్యి రాజకీయం చేయాలనుకుంటుంది అనుకోవాలా? లేదండి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఎస్సీస్ మా వైపున ఉన్నారు, ముస్లింస్ లో ఎక్కువ భాగం మా వైపు ఉన్నారు. సరే, ఇక రెడ్లు ఇట్లా నేను కాబట్టి నా వైపే ఉన్నారు మా వాళ్ళు ఎక్కువ. కానీ ఈ కాపులు వేస్తేనే గెలుస్తాము,
మనకున్న దాంతో మెజారిటీ షిఫ్ట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అది కరెక్ట్. వాళ్ళకి అక్కడ వరకు వచ్చింది. ఇది కొంచెం కలిస్తేనే గెలుపు అనేది ఉంటది. సో ఇది తీసుకుందాము. ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఏ కులం గురించి ఎందుకు మాట్లాడరు ఈ రాష్ట్రంలో? కాపు కులం గురించే ఎందుకు మాట్లాడతారు? ఎప్పుడు చూస్తున్నా చూడండి, అసలు ఎప్పుడు చూసిన ఇష్యూ అనేది మరి ఈ కాపులు ఏమైనా చేసుకున్నటువంటి పాపమేమో నాకు అనిపిస్తుంది తప్పితే అన్ని కులాలాగా వీళ్ళు కూడా కులం పెట్టారు కదండి. ఇంకా చెప్పాలంటే చాలా కులాలు రాజకీయంగా లబ్ధి పొందుతున్నాయి. ఈ రాష్ట్రంలో రాజకీయంగా లబ్ధి పొందని కులం ఏదంటే కాపుల కులమే. కానీ ఎప్పుడు కూడా టార్గెట్ ఇదే. ఈ రాష్ట్రంలో ఏ చిన్నది జరిగినా ఇదే. ఇప్పుడు ఇందాక మన బాబ్జీ గారు చెప్పినట్లు కానీ లేకుంటే మా కనపర్తి గారు చెప్పినట్లుగా కానీ ఇంతకుముందు మర్డర్ జరగలేదా? ఇప్పుడు అదే దళిత డ్రైవర్ మనం సుబ్రహ్మణ్యం గారిని చనిపోయాడు అన్నారు. ఆ రోజున ఎవరన్నా దళితులు వచ్చి రోడ్డు ఎక్కారా? ఎవరన్నా ఎక్కడన్నా మీరు ఎక్కడ గుర్తుంది? మీకు ఎక్కడన్నా సుధాకర్ గారు జరిపారు. సుధాకర్ గారి కోసం ఎవరైనా వచ్చారు రోడ్డు మీదకి? లేదా నంద్యాలలో మనకు తెలిసి ముస్లిం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. మొత్తం పిల్లలతో ఆత్మహత్య చేసుకున్నారు రైలు కింద పడి. ఎవరైనా వచ్చారా రోడ్డు మీద? అంటే అదే ఎవరన్నా అంటే వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరన్నా వచ్చారా అని మీరు అడిగారు కదా? అలా వైసీపీలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నారు కదా, వైసీపీలో ఉన్నటువంటి ఈ సోకాల్ లీడర్ ముస్లిం లీడర్లు ఉన్నారు, దళిత లీడర్లు ఉన్నారు కదా. ఎవరు వచ్చారు రోడ్డు మీదకి? లేదు. అమర్నాథ్ గౌడ్ మా రేపల ప్రాంతంలో చంపారు. ఎవరైనా బీసీ లీడర్స్ ఉన్న రోడ్డు మీదకి వచ్చారా? అదే కులం సంబంధించిన కూడా ఉన్నారు వచ్చారు రోడ్డు మీదకి. ఇదే పద్దాక విజయవాడలో చుంచుకుంటాడు నేను అని చెప్పేసి ఎవరైనా మన ఏం పేరునా ఇబ్రాహిం అదే కులం కదా. ఎప్పుడైనా మాట్లాడారు దాని గురించి వస్తే ఎక్కడన్నా? మరి ఈ దౌర్భాగ్యము ఈ కాపులకే ఎందుకు పుడుతుంది? ఇంత నీచంగా ఎందుకు వస్తున్నారు వీళ్ళు? నేను అంటున్నది అందరు మేధావులు, మళ్ళీ వీళ్ళంతా మహామేధావులు అని చెప్పుకుంటారు వీళ్ళంతా. ఇన్ని మటలు జరుగుతున్నాయి కదా, సహజంగా జరుగుతుందండి. సహజంగా జరుగుతాయి ఇవన్నీ కూడా. సహజంగా తప్పదు కొన్ని చోట్ల మటర్లు అనేవి ఆధిపత్య పోరు కానీ లేదంటే ఇట్లా ఏదో జరుగుతుంటాయి. మరి ఎవరికి లేని వీళ్ళకే ఎందుకు వస్తుంది? అదే కోడికత్తిలో పాపం ఆయన ఆ పిల్లల్ని ఎంత కాలం లోపల ఉంచారు? ఎవరు వచ్చారు మాట్లాడారు దాని గురించి? అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే జనసేన గారి పవన్ కళ్యాణ్ మీది రాష్ట్రంలో ఏం జరిగినా పొరపాటున అందులో ఏదో ఒక వైపు కాపు కులం ఉంటే అంతే పవన్ కళ్యాణ్ వెంటనే. వీళ్ళు ఏంటి చెప్పదలుచుకున్నారు? వీళ్ళు టాస్క్ ఫోర్స్ ఏంటి? వీళ్ళ దౌర్భాగ్యం ఏంటి? అసలు ఎందుకు కూర్చున్నారండి మీటింగ్ అని? ఎట్లా జగన్మోహన్ రెడ్డి అందుకని ఎట్లా రాజకీయ పార్టీ అవుతుంది? జగన్మోహన్ రెడ్డి ఎట్లా దీనికి ఒప్పుకుంటాడు? అంటే ఒక కులం వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని మీరు పోండ్రు అంటాడా? వీళ్ళు ఏం పీకుతారు వీళ్ళు? నేను చెప్తున్నాను, నేను పచ్చిగా మాట్లాడదు. ఏం పీకుతారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ కూర్చుని టాస్క్ ఫోర్స్ పెట్టుకుని ఇంకోటి పెట్టుకుని ఈ పీకే నాయాలందరూ కూడా గతంలో ఆయనే చెప్పాడు కదా కాపులకు రిజర్వేషన్ కుదరదు అన్నాడు. ఎందుకు మాట్లాడదు దాని గురించి? లేదు. కార్పొరేషన్ కి నిధులిస్తాడు, ఎవరికి ఇవ్వలేదు. ఎందుకు మాట్లాడదు దాని గురించి? ఏం చేశారో చెప్పాలి అసలు వీళ్ళు. గత 5 సంవత్సరాల్లో కాపుల అభివృద్ధి కోసం, కాపుల అభ్యున్నతి కోసం ఏం చేశారు వీళ్ళు? ఎంతమందిని వీళ్ళు లీడర్లు చేశారు కాపుల నుంచి? ఎంతమందిని వీళ్ళు చదివించి పైకి పంపించారు? చెప్పనండి అందరూ. ఏమీ లేకుండా సిగ్గు వదిలేసి వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు ఎట్లా కులం కోసం పనిచేస్తారంటే కులం కోసం పనిచేస్తారు ఏడో పట్ల వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మీ పార్టీల నాయకులకి ఒకవైపు ఏమో మీ అధినేత అదిగో మీరు మాట్లాడితే ఓట్లు పోతాయని భయపడుతున్నారా అని ఆయన క్లాస్ స్పీకర్, ఇంకోవైపు వీళ్ళందరూ కూర్చుని అదిగో అప్పుడు ఓట్లు వాడుకుని ఇప్పుడు పట్టించుకోరా అని మీ మధ్యలో నలిగిపోతున్నారా? మీరు ఏం చెప్పారు మీ అధినేతకి? ఇప్పుడు నాలాంటి వాడిని అయితే ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడగలుగుతానండి మీరు అన్నట్టుగా విధంగా. పాపం నిన్న కూర్చున్నట్టు ఎమ్మెల్యేలు అందరూ పరిస్థితి కూడా అదే మీరు అన్నట్టుగానే. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ వీళ్ళకి సిగ్గు ఉండాలి కదా. నిన్న కూర్చున్నటువంటి బ్యాచ్ మొత్తం ఓడిపోయినండి. వాళ్ళకి గెలిచినట్టు ఎవడు లేడు వాళ్ళు. అంటే వీళ్ళ స్వార్థం, వీళ్ళ రాజకీయం కోసం ఒక్కొక్కళ్ళు అసలు జాతీయ నాయకుల స్థాయిలో బిల్డప్ లాంగ్వేజ్. ఒక్కడికి కులం మీద అభిమానం ఉంటే ఎవడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదిగో నా నియోజకవర్గంలో ఇంతమంది కాపులకు పనిచేశానని చెప్పమనండి. వీళ్ళందరూ రాష్ట్ర మంత్రులు చేశారుగా. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా మంత్రిత్వ శాఖలో ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పించాను, లేదంటే ఇంతమంది పనులు చేశాను, ఇంతమంది కాంట్రాక్టర్గా తయారు చేశాను అని చెప్పమనండి. ఇది అప్గ్రేడ్ చేశాను ఫైనాన్షియల్ గా అందరూ చిన్న కుటుంబాలే కదండి కాపులు అంటే ఈ రాష్ట్రంలో. ఇదిగో ఈ ఫైనాన్షియల్ గా వీళ్ళని అప్గ్రేడ్ చేశాను, వీళ్ళతో ఒక ఫ్యాక్టరీ పెట్టించాను, వీళ్ళతో ఒక కాంట్రాక్టర్ గా అవతారం ఇచ్చాను చెప్పనండి. ఉన్నాను వీళ్ళందరినీ. ఏమన్నా అధికారం ఉన్నప్పుడు ఏమన్నా మీరు మీ కుటుంబం వరకేనా మీరు సంపాదించుకోవటమనా? ఇందాక మా కనపర్తి గారు చెప్పినట్టుగా నువ్వు గోడౌన్ కట్టుకున్నావు ప్రభుత్వం సొంతం. ఆ గోడౌన్ లో నువ్వే ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చావు. ఆ కాంట్రాక్ట్ లో ఉన్నట్టు కూడా అమ్ముకున్నటువంటి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నువ్వు వచ్చేసి ఇవాళ కులం గురించి మాట్లాడతావా? అలాంటి గోడౌన్ ఎవరికన్నా ఇంకో కాపు కులంకి ఇవ్వవా? ఎవరికి నిచ్చావా? సబ్సిడీ కింద ఇప్పించి వాడితే కట్టించావా? లే. వీళ్ళందరూ కూడా చూడండి
వాడు సొంతానికి తప్పితే పక్కన వాడికి ఏదంటే ఇరిగి లేని మీద పోసారంటారు సార్ ముతక సంత. అట్లా ఎవరికైనా సరే Right. వీళ్ళు చేసింది చెప్పనండి, వీళ్ళు వచ్చి వాళ్ళు కూర్చొని మాట్లాడితే కప్పులు అందరూ వీళ్ళు ఓన్ చేసుకుంటారా? అంతకు అదే మించి మొత్తం మాట్లాడుతున్నారు. వీళ్ళ వెనకాల ర్యాలీ అయిపోయి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూసి అన్న తొందరగా వస్తే మీకు ఓట్లు వేసేద్దాం అనుకుంటున్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నటువంటి మాటలు అర్థం చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఆ ఒక్క కాపులే కదండి నేను చెప్తుంది, పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడే మాటలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాలు ప్రజలు, అసలు కులం మతం తీసి పక్కన పెడతాం, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అది కరెక్టే. కానీ ఒక బ్రేక్ తీసుకుంటా మళ్ళీ మాట్లాడదాం శ్రీనివాస్ గారు. ఇప్పుడు బ్రేక్ తర్వాత మాట్లాడదాం. వీళ్ళు ఎజెండా చాలా స్పష్టంగా అర్థమవుతోంది, అంటే ఎలాంటి కుట్రల ప్రాతిపదికన ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు అని. ఇది మొదలైంది, ఇది మొదలు. ఇంకా 2-3 కదా ఎన్నికలకు, సరే ఇంకా 2.5 ఏళ్ళు లాస్ట్ 6 months తీసేయండి. ఏంటి దీన్ని బ్రేక్ చేయడానికి కూటమి దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి? కనపర్తి గారు, అద్భుతాలు సృష్టించే దిశగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పడుతున్న పునాదులు, అభివృద్ధి కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, వీటి గురించి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గతంలో చేయడానికి చేసింది ఏం లేదు చెప్పుకోవడానికి, రేపు చేస్తామని చెప్పుకోవడానికి ధైర్యం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇదిగో చంద్రబాబు కాపులకు బాబు ద్రోహం చేశాడు, ఇది భారీ హెడ్డింగ్. రెండోది పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆడుకుని వదిలేశాడు, ఇది తర్వాత. ఇదే నాకు తెలిసి ఈ పాటే పాడతారు రాను 2-3 ఏళ్ళు. సో ఏంటి మీ దగ్గర ఏం చెప్తారు? మనం కూడా గతంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అల్లిబిల్లి కంపెనీల సృష్టికర్త చీటెడ్ అకౌంటెంట్ విజయసాయి రెడ్డి ఒక మాట చెప్పాడు. జనసేన టీడీపీ కలిసి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి కలగానే మిగిలిపోద్ది, ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు, ప్రతిపక్ష నేత కూడా కాడని చెప్పాడు మొన్న. అది దాంట్లో కొద్దిగా గొప్ప ఆ పార్టీ మెజారిటీ లీడర్స్ అందరూ కూడా విజయసాయి రెడ్డి ఎట్టాంటోడైనా, క్యారెక్టర్ అయినా, ఏ దోపిడీదారుడైనా కూడా అతని దగ్గర ఢిల్లీ పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏదో చేయగలుగుతాడు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ కాకుండా ఇది చేయగలుగుతాడు, ఏదో ఒకటి చేస్తాడని నమ్మకం ఉంది. ఏది సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతను అన్ఫిట్, ఇతను పనికిరాడు, ఇతను కొడుకు తప్ప రెండో వాళ్ళు లేడు, అతనైతే పాపం అందరికీ కొద్దిగా పెట్టి అతను కొద్దిగా ఏదో చేస్తాడు అనేది ఉంది వాళ్ళకి. ఎప్పుడైతే అతను ఆ మాట చెప్పాడో ఆ రోజు నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఈ వైకాపా వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. మనం ఏం చెయ్యాలి, వాళ్ళిద్దరిని విడగొట్టాలంటే ఏం చెయ్యాలి? అందుకే మొన్న 16,500 డిఎస్సి పోస్టులు వేస్తే 42 పోస్టులు దాంట్లో క్రీడల కోటాలో నుంచి చేస్తే కమ్మాళ్ళకి ఎక్కువ వచ్చినాయి అని చెప్పి ఒక కుహనా మేధావి చేత మాట్లాడిచ్చారు. ఆ 42లో కమ్మ అంటే తీసుకున్నారని చెప్పి అది మాట్లాడిన అరగంటకి గవర్నమెంట్ ఆ 42 పోస్టులో రిజర్వేషన్ వైజ్ ఎవరికి వచ్చినాయని చూస్తే కమ్మోళ్ళకి తక్కువ వచ్చినాయి, రెడ్డిస్ కానీ ఇంకా అదర్ క్యాస్ట్లు ముందున్నారు. అంటే వాళ్ళు మెరిట్ బట్టే వచ్చేసింది. దాన్ని ఆ కుహనా మేధావి ఈ రోజు కూడా మళ్ళా రాలే, వెంటనే డిలీట్ చేశాడు దాంట్లో నుంచి. దానికి వైకాపా నాయకులు ఇంతవరకు మాట్లాడలా. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే 36 మంది కమ్మ సీఏలు డిఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చి ఎలక్షన్లకు వాడుకోవటానికి చూస్తున్నాడని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడింది అసెంబ్లీలో ఏం చెప్పింది, హోంమంత్రి సుచరిత గారంటే 4 కమ్మ డిఎస్పీలు ప్రమోషన్, చచ్చిమా వాళ్ళందరూ వేరే క్యాస్ట్ అని చెప్పింది. మాదంతా అరణ్య రోదన అయిపోయింది. మా పార్టీ కూడా గతంలో ఇవాళ ఆరోపణ చేస్తే 6 నెలల తర్వాత చెప్పేవాళ్ళు మా నాయకులు రిప్లై. ఇవాళ మా లోకేష్ గారు వచ్చిన తర్వాత థ్రెటన్ చేస్తున్నాం గట్టిగా ఎక్కడికక్కడ. ఇక ఆ దెబ్బకు నోరు మూతబడింది. మొన్నైతే ఆ కుహనా మేధావి డిఎస్సీలో ఎక్కడ బయటికి రండి ఎక్కడా చూపించండి అంటే ఎవడో మాట్లాడలా. అదొకే కాదు ఇప్పుడు ఈ కులకుట్ర ఇప్పుడు మొదలైంది, ఇక్కడ జరుగుతుంది 3 ఏళ్ళు అదే పనిలో ఉంటారు. సో ఒకటే చెబుతున్నా సార్, ఈ సాయి కృష్ణ అని చెప్పి ఏదైతే కేసులు ఉన్నాయో, ఏది మర్డర్ కేసులు ఉన్నాయో జరిగిందో సార్, అది మీరు అన్నట్టు ఇందాక అది లాకప్ డెత్ లేకపోతే ఎలా జరిగిందో అది పోలీసులు వాళ్ళ మదరు వాళ్ళంతా కూడా సాటిస్ఫై అయ్యారు, విచారణ బాగా జరుగుతుంది, ఏం జరుగుతుందో చూద్దామన్నారు. దానికంటే ముందు ఒక 15 రోజుల ముందే జగ్గయ్యపేటకు చెందిన కమ్మ కులస్తుడు, అతను గ్యాంబ్లర్, రెగ్యులర్ పేకాట ఆడతాడు. అతను వచ్చి మైలవరం కాన్స్టిట్యున్సీలో పక్కనే పేకాట ఆడుతుంటే దొరికాడో ఎట్లా జరిగాడో తెలియదు, పోలీసులు కొట్టారు. అతని ముందు గుండె జబ్బు ఉంది, చనిపోయాడు. చనిపోయింది కూడా పేపర్లో వచ్చింది. ఇది లాకప్ డెత్, ఇది ఏంటి పోలీసులు కొట్టారని ఆరోపిస్తున్నారు అన్నారు. 2 రోజులు పేపర్లో వచ్చింది, 4వ రోజు అసలు ఏమీ లేదు. అది ఎక్కడ రాజీ పట్టుకున్నారో ఏం జరిగిందో తెలియదు. మరి అప్పుడు అక్కడ ఉండే ఈ కృష్ణా జిల్లా నాయకులు పోలేదేంటి?
ఇది లాకప్ డెత్, ఇది అన్యాయం, ఆత్మీయ కులంతో మాకు అంటే సంబంధం ఏంటి, లేదు. ఆత్మీయ కమ్మ సమావేశాలు పెట్టలేదనా? మరి పోవచ్చు ఏంటి కదా సార్ ఇది? కొడాలి కాదు కానీ. కాదు, అది ఇప్పుడు కాదు సార్. రాష్ట్రంలో రోజు లా అండ్ ఆర్డర్ 100 జరుగుతాయి, దానికి ప్రతిదాని కులాన్ని అంటగట్టి కుల సమావేశాలు పెట్టి బురద చల్లటమేనా? ఇప్పుడు మరి అదే కదా వాళ్ళు చేస్తున్న. ఈ రాష్ట్రంలో లాకప్ డెత్తులు కానీ హత్యలు కానీ ఏమండి, ఒక వ్యక్తి చంపాలి అనుకున్నప్పుడు రాజీవ్ గాంధీ ఆగాడా, ఇందిరాగాంధీ ఆగిందా? అవును. ఒక ఎనివే gambler ఇప్పుడు మనం ఇప్పుడు తేల్చలేం కానీ చూడండి, ఆలోచించుకోండి, ఇదైతే పెద్ద కుట్రలకే ప్లాన్ చేసినట్టే తెలుస్తోంది. సార్, ఒకవైపు పవన్ కళ్యాణ్, ఓవైపు కూటమిని, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ మొత్తం గారు కాపు నిన్న కులాన్ని. చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దగ్గర నుంచి అందరికీ ధైర్యం వచ్చింది. ఒకటే, ఈ రౌడీ షీటర్లైనా లేకపోతే ఈ గ్యాంబ్లర్స్ అయినా పోక్సో యాక్ట్ కింద ఉన్నోళ్ళు ఏ పార్టీలో ఏ కులం వాళ్ళైనా కూడా అంతే కదా. తొక్కి పట్టి నారతీస్తానన్నారు. నేరస్తులకు కులం ఏంటండి? నేరస్తుడు కులం ఏంటండి? Yeah. అన్ని అంటే దానికి ఉంటుంది. ఈ డిఎన్ఏలో ఉన్న అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని నేరాలు చేశాడు, అంత అల్లి బిల్లి సృష్టికర్త. ఏ ముఖ్యమంత్రి కొడుకైనా జైలు పోయి వచ్చాడా? చెన్నారెడ్డి కొడుకు జైలు పోయి వచ్చాడా? ఎదురుమల్లి చూద్దాం. కాదు, దీని మీద ఇంకా రియాక్షన్స్ వస్తాయి, చూద్దాం. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.